తిరుమల శ్రీవారిని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోట్ల మంది భక్తుల హృదయాలను పవిత్రం చేసే పుణ్యక్షేత్రం తిరుమల అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను అపవిత్రం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిత్యం మీడియా, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని మరీ తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ ప్రాంగణం. గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టవశాత్తు ఒక ప్రచార కేంద్రంగా, ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం అనేటువంటిది నిత్యం సామాజిక మాధ్యమాల్లో కానీ, మీడియాలో కానీ, లేదా ఇతర మాధ్యమాల్లో కానీ తిరుమల గురించి వస్తున్నటువంటి యొక్క చేస్తున్నారు. చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా, లేదా తిరుమలలో, తిరుపతిలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ ప్రాంగణం. గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టవశాత్తు ఒక ప్రచార కేంద్రంగా, ఒక వివాదాస్పదమైన